వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి డాక్టర్ లక్ష్మీ రాఘవ గారి కథానికల సంకలనం మలుపు నుండి కొన్ని కథానికలను వినిపిస్తాను. ముందుగా వినండి. కాలం మారితే. కంపెనీ మొదలైనప్పటి నుండి ఉద్యోగంలో చేరి కంపెనీతో పాటు ఎదిగిన మేనేజర్ రామచంద్రకు కంప్యూటర్ నేర్చుకున్నాక తన సామర్థ్యంపై నమ్మకం పెరిగింది. ఆఫీస్లోనే ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి సులభమైంది. మారుతున్న టెక్నాలజీతో ఇది తప్పనిసరి అని కంపెనీ ఓనర్ శివశంకరం గారు ఈ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆఫీస్ పని తొందరగా అవుతోంది. అందరూ కంప్యూటర్ ఫీల్డ్కే ఎందుకు వెడుతున్నారో ప్రాక్టికల్గా అర్థమైంది. తను కూడా అప్పట్లోనే కొడుకు రాహుల్ను కంప్యూటర్ ఇంజనీరింగ్ చేయించాడు. అందుకే వాడికి బొంబాయిలో మంచి ఉద్యోగం కూడా వచ్చింది. ఎప్పుడూ ఆఫీసులో పని ఇంకా బాగా ఎలా చెయ్యొచ్చు అని ఆలోచించే రామచంద్రం అంటే శివశంకరం గారికి ఎంతో ఇష్టం, నమ్మకము కూడా. ఇలా అంతా సంతృప్తికరంగా ఉన్నప్పుడు హఠాత్తుగా శివశంకరం గారికి హార్ట్అటాక్ వచ్చి విశ్రాంతి అవసరమని ఇంట్లోనే ఉండడంతో రామచంద్రకు కంపెనీ వ్యవహారాలన్నీ తానే చూసుకునే అవకాశం వచ్చింది. అన్నీ సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పుడు శివశంకరం గారి పిలుపుతో ఆయనను కలిస్తే చెప్పిన మాట మనసుకు ఎంతో హాయినిచ్చింది. మా చిన్నబ్బాయి ప్రతాప్ అమెరికా నుండి పర్మనెంట్గా వచ్చేసి ఈ కంపెనీని స్వయంగా చూసుకుంటానన్నాడు. మీకు పని తేలికవుతుంది. ఇన్నేళ్లుగా ఉన్నారు కాబట్టి వాడికి మీరే గైడెన్స్ ఇవ్వాలి, పూర్తిగా వాడన్నీ తెలుసుకునేదాకా. తన మీద ఆ నమ్మకం పెట్టి తన సమర్థతకు గౌరవం ఇచ్చినందుకు గర్వంగా అనిపించింది రామచంద్రకు. ఇంటికొచ్చాక భార్య కమలతో ఆ సంతోషాన్ని పంచుకున్నాడు. సాయంత్రం కొడుకు రాహుల్తో ఫోన్లో మాట్లాడినప్పుడు ఈ సంగతే చెప్తే, అంతలా సంతోషపడొద్దు నాన్న, వాళ్ళ అబ్బాయి అమెరికా నుండి వచ్చాడు అంటే కొత్త పద్ధతులతో కంపెనీని రీఆర్గనైజ్ చేద్దామని అనుకుంటే వాళ్లకు నీ అవసరం ఉండకపోవచ్చు అని అనగానే కోపం వచ్చింది రామచంద్రకు. శుభం పలకరా అంటే ఒకడెవడో ఇంకేదో అన్నట్ట. ఏం మార్పులు చేసినా ఇన్నేళ్లు సర్వీస్ చేసిన నన్ను వదులుకుంటారా? చూద్దాం. ఛాలెంజ్ని స్వీకరించినట్టు అనుభూతి చెందాడు రామచంద్ర. ప్రతాప్ వస్తే అన్నీ ఎలా ఉంటాయో తెలుస్తుంది అంతే అనుకున్నాడు మనసులో. ప్రతాప్ వచ్చాక ఒక నెలలోనే కంపెనీ విషయాలన్నీ ఆకళింపు చేసుకున్నాడు. ప్రతి విషయంలోనూ రామచంద్ర సలహా తీసుకుంటున్నాడు. మన బ్రాంచ్ ఒకటి బెంగుళూరులో పెడితే ఎలా ఉంటుంది అన్నది కనుక్కోవడానికి 2 సార్లు బెంగుళూరు వెళ్ళొచ్చాడు ఈ మధ్య ప్రతాప్. అన్ని విషయాలు రామచంద్రకు చెప్తున్నాడు. ఆ రోజు రాహుల్కి ఫోన్ చేసి, నువ్వు అనవసరంగా భయపడ్డావు, కానీ ప్రతి పని నా ద్వారానే జరుగుతోంది తెలుసా మా కంపెనీలో. బెంగుళూరులో కొత్త బ్రాంచ్ పెట్టబోతున్నాం కూడా గర్వంగా చెప్పాడు రామచంద్ర. నీకు నేనేం చెప్పినా కోపం వస్తుందిలే నాన్న. కోపం కాదురా, ఈ కాలం వాళ్ళం కాదు కదా, నీకు తెలిసినట్టు నాకు తెలియకపోవచ్చు. నిజాయితీగా సిన్సియర్గా పనిచేస్తే జీవితాంతము వదలరన్నది మా నమ్మకం. ఇప్పుడు కంపెనీ తండ్రి నుండి కొడుకు చేతిలోకి వచ్చింది. మార్పులు చేర్పులు ఉన్నా నన్ను వదులుకోరని నేను అనుకుంటున్నాను. పోనీ ఇప్పటి పరిస్థితుల్లో మీ స్టైల్ అయితే ఏం చేస్తారో నువ్వు చెప్పు. కొడుకు ఆలోచన ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలని ఉంది రామచంద్రకి. అలా అన్నారు, బాగుంది. మీలాగా అందరూ అర్థం చేసుకోగలిగితే బావుణ్ణు. ఇప్పుడు నా సంగతి నీకేమనిపిస్తోందో చెప్పరా అడిగాడు రామచంద్ర కుతూహలంగా కొడుకుని. మా ఆలోచన అయితే మొదట కంపెనీ ఎదిగే అవకాశాలు కనుక్కుని కొత్త అంశాలు చేయగలిగే విధంగా మార్చడం, తర్వాత ఇతర ప్రదేశాలకు విస్తరించడం, కొత్త బ్రాంచీలు, ఇతర కంపెనీ టైఅప్పులతో బిజినెస్ ఎలా పెరుగుతుందా అని అంచనాలు వేస్తారు. కంప్యూటర్ యుగం పోయి ఏఐ కాలం వస్తోంది కాబట్టి కొత్త స్టాఫ్ను తీసుకోవడం, పాత స్టాఫ్ను తగ్గించడం అనగానే రామచంద్ర అడ్డుపడుతూ, అన్నట్టు పోయిన నెల 2 కొత్త వాళ్ళని తీసుకున్నాం. వాళ్ళకు ఆఫీసు విషయాలపై ట్రైనింగ్ ఇవ్వమని చెప్తే ఆ 2కి కంపెనీ బిజినెస్ లొసుగులు నేనే చెప్తున్నా సందేహంగా అన్నాడు కొడుకుతో. అదే నాందనుకోండి. కంపెనీకి ఎప్పుడూ టెక్నాలజీ తెలిసిన యువకులు అవసరం. వారిని మీ కింద తయారు చేసి పనులు తొందరగా అయ్యేలా చూసుకుంటారు.
వారికి ఎక్కువ జీతం ఇవ్వడం, పని ఎక్కువగా చేయించుకోవడం కోసమేనని తెలిసినా మీకు పని తగ్గుతూ ఉండడం గమనించేసరికి ఒక్క స్టేజ్లో మీకే అనిపిస్తుంది, మీరు లేకపోయినా పర్వాలేదు కంపెనీకి అని. ఎంతైనా నిజాయితీ పరులు కదా, మీరే ఒకరోజు రిజైన్ చేసేస్తారు. లేదా ఉద్యోగ విరమణ చేస్తే ఇన్నిస్తాం అని తాయిలాలు చెప్తే మీరే సంతోషంగా ఉద్యోగం వదులుకుంటారు. అంతేనంటావా? నీరసంగా అన్నాడు రామచంద్ర. ఇది నా అభిప్రాయం మాత్రమే నాన్న, మీ కంపెనీ వారు ఎలా ఆలోచిస్తారో చూడండి. ఆ రోజు రాత్రి రాహుల్ చెప్పింది ఆలోచిస్తూ నిద్ర పట్టక దొర్లుతుంటే భార్య కమల, అబ్బా ఎక్కువ ఆలోచించక నిద్రపోండి, ఈ ఉద్యోగం పోయినా పర్వాలేదు, హాయిగా ఊరికి వెళ్ళిపోదాం, అక్కడ మనకేమీ తక్కువ కాదు, పైగా మంచి ఉద్యోగంలో ఉంటూ మనకు అన్ని విధాలా తోడుగా ఉండే రాహుల్ ఉన్నాడు అన్నాకే మనసు తేలికయింది రామచంద్రకి. ఆ రోజు రాత్రి తన తండ్రి జానకి రామయ్యను తలుచుకున్నాడు రామచంద్ర. బీఈడీ చేసి ఎక్కడైనా గవర్నమెంట్ టీచర్గా పోస్టింగ్ తెచ్చుకుంటే మేలురా, ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఎప్పుడైనా తీసేయచ్చు, టీచర్ అయితే పెన్షన్ కూడా వస్తుంది అంటే, కంపెనీల్లో మేనేజర్గా ఎదగొచ్చు నాన్న, టీచర్ అయితే ఎప్పుడూ బతకలేని బడిపంతులనే లెక్క అని వాదించడం గుర్తు చేసుకుని ఎటుపోతున్నా అన్నది తేలక కలతనిదురే శరణ్యమైంది ఆ రోజు రామచంద్రకి. మరుసటి రోజు ప్రతాప్ పిలిస్తే అతని రూమ్కి వెళ్ళాడు రామచంద్ర. కొన్ని విషయాలు డిస్కస్ చేద్దామని రమ్మన్నానండి. మనం బెంగళూరులో బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అనుకున్నాం కదా, అక్కడ ఇంకో కంపెనీతో పార్ట్నర్షిప్ తీసుకోవాలనుకుంటున్నాను. మీరు కొన్ని రోజులు బెంగళూరులో మేనేజర్గా వెళ్ళాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపెనీ రీఆర్గనైజేషన్ అవసరం. ఇక్కడ స్టాఫ్ను కొంత తగ్గిద్దాం, దానికి మీ సహాయం కావాలి. అన్నీ రాహుల్ చెప్పినట్టే జరుగుతూ ఉండడంతో నిర్ఘాంతపోయాడు రామచంద్ర. ఒక నిమిషం తర్వాత నెమ్మదిగా, అలాగే చేద్దాం ప్రతాప్, బిజినెస్ పెరగడం ముఖ్యం, మీ కొత్త ఆలోచనలు బాగున్నాయి, సంతోషంగా ఉంది నాకు. మీకు ఇక్కడ కావలసిన మార్పులకు నేను సహాయం చేస్తాను. ఎటొచ్చి నా అభిప్రాయం కొంచెం చెప్పనిస్తారా? బెంగుళూరు బ్రాంచ్కి వెళ్ళడం ఈ వయస్సులో నాకు కుదరదేమో. మీ నాన్నగారితో మాట్లాడి రిజైన్ చేసేస్తాను. అయ్యో, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆహా, తప్పేమీ కాదు బాబు. ఇప్పుడు యువరక్తంతో మీరు పరుగులు పెట్టచ్చు, ఇంకో 4 బ్రాంచులు పెట్టచ్చు. దానికి నేను పనికిరానని నాకే తెలిసాక వెళ్ళిపోవడం మంచిది కదా. ఏం పర్వాలేదు అన్న రామచంద్రతో వెంటనే, థ్యాంక్స్ అండి మీరు అర్థం చేసుకున్నందుకు. మీకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ బాగా వచ్చేలా నాన్నగారితో మాట్లాడతాను. ఇక్కడ ఇంకా కొన్ని రోజులు మీ అవసరం ఉంది అంటూ ప్రతాప్ లేచొచ్చి రామచంద్ర చేతులు పట్టుకున్నాడు. అంటే ఇలాంటి మార్పును ఆశించినట్టు తెలుస్తూనే ఉన్నా అప్రయత్నంగానే ఆల్ ది బెస్ట్ అంటూ ప్రతాప్ భుజం తట్టాడు రామచంద్ర తృప్తిగా. ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడానికి తనను సిద్ధం చేసిన రాహుల్ని అభినందించుకున్నాడు మనసులోనే. మారుతున్న కాలంతో పరిగెట్టలేనప్పుడు విరమించుకోక తప్పదు కదా. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి డాక్టర్ లక్ష్మీ రాఘవ గారి కథా సంకలనం మలుపు నుండి కాలం మారితే కథానిక విన్నారు. ఇప్పుడు వినండి మరో కథానిక, జాతకం. ఏంటండి అది? చదవగానే అలా మ్రాన్పడ్డారు. చేతిలో కాఫీతో వరండాలోకి వచ్చిన రాజమ్మ 2 చేతులతో ఉత్తరం పట్టుకుని నుంచుండిపోయిన భర్త జనార్దనాన్ని చూస్తూ కంగారుగా అడిగింది. భార్య వైపు అయోమయంగా చూస్తూ, అదేమిటి రాజీ, నిశ్చితార్థం చేసుకున్నాక మాకు మీ సంబంధం వద్దు అంటూ ఉత్తరం రాస్తాడే మా నరసింహం అన్నాడు అక్కడే ఉన్న కుర్చీలో కూలబడిపోతూ. అయ్యో, ఇదేమన్యాయం అండి, కారణమేమిటిటా ఆందోళనగా అంటూ కాఫీ అక్కడే టీపాయ్పై పెట్టి ఆయన మోకాళ్లపై చెయ్యి వేసి కాళ్ళ దగ్గరే కూర్చుంది రాజమ్మ. అదేమీ చెప్పలేదే,
మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వదలుచుకోలేదు, మీతో మాకే సంబంధం వద్దనుకుంటున్నాము అని మాత్రం రాశాడు అన్నాడు ఇంకా అయోమయం నుండి తేరుకొని జనార్దనం. అయ్యో, నేను చెప్తూనే ఉన్నాను ముందు నుంచి, ఈ వేలు విడిచిన చుట్టరికాలంటూ సంబంధాలు ఖాయం చేసుకోకండి. బంధువులన్న మాటే గాని ఎప్పుడో పరాయి రాష్ట్రంలో స్థిరపడిన వాళ్ల గురించి మనకేమీ తెలీదు అంటూ సన్నగా రాగం తీయడం మొదలుపెట్టింది రాజమ్మ. కారణం చెప్పకుండా ఇలా చేయడం ఏమిటసలు? ఊరంతా పిలిచి వేడుకగా నిశ్చయం చేసుకున్న సంబంధం ఇప్పుడు ఎందుకు క్యాన్సిల్ అయిందని అడిగిన వాళ్ళకి మనం ఏం చెప్పాలి? పిల్లాళ్ళలో ఏం లోపం ఉందో అని అనుకోరు? అసలు ఇకపై మనవాడికి సంబంధాలు వస్తాయా? ఆందోళనగా అన్నాడు అతను. ఓరి భగవంతుడా, ఇదేం ప్రారంధం మాకు! చక్కని పిల్లాడు, ఒక్కడే కొడుకు, బ్యాంకు మేనేజర్ ఉద్యోగం, ఉన్న ఒక్క అక్కయ్యకి పెళ్లి చేసి పురుళ్ళు పుణ్యాలు పూర్తి చేశాం. బాదరబందీ లేని బతుకువాడిది. ఒకరిని నొప్పించే మనస్తత్వం కాదు, ఒక్క దురలవాటు లేదు. పైగా మనమంటే పల్లెటూళ్ళలో ఉన్నాం గాని వాడు ఉద్యోగం చేసుకుంటూ పట్టణంలోనే ఉన్నాడు కదండి. ఇక మన పిల్లాన్ని వద్దనుకుంటున్న కారణం ఏమిటి? చిన్నగా శోకాలు మొదలుపెట్టింది రాజమ్మ. ఆలోచిస్తున్న జనార్దనం కాస్త తేరుకొని అర్జెంటుగా ఈ సంబంధం కుదిర్చిన మీ తమ్ముడు సూర్యాన్ని, మనమ్మాయి లావణ్యని, అల్లుణ్ణి, మన వంశోద్ధారకుడు రమణని వెంటనే రమ్మని ఫోన్ చేయి. ఇదిగో, విషయం ఏమీ చెప్పకు. వాళ్ళొచ్చాక ఏం చేయాలో అంతా కలిసి నిర్ణయించుకుందాం. ఏదో నిశ్చయించుకున్నట్టు అన్నాడు అతను. మొదటగా సూర్యాన్ని మాత్రమే పిలుద్దామండి. వాళ్ళు ఎందుకలా రాయాల్సి వచ్చిందో కనుక్కున్నాక పిల్లలకి చెప్దాం. విషయం తెలియకుండా అందరినీ పిలిచి మీటింగులు ఎందుకు? ఎలాగూ సూర్యం వాళ్ళని నిలదీస్తాడు. ఆ పైన ఏం చేయాలో నిర్ణయించుకుందాం. రాజమ్మ ఆలోచన బాగానే అనిపించింది జనార్దనానికి కూడా. ఉత్తరం చదవగానే ఆవేశంలో అలా అన్నాడే కానీ నిదానంగా ఆలోచిస్తే పూర్తి విషయం తెలుసుకొనిదే నిర్ణయం తీసుకోలేం కదా. అయినా ఆడపిల్లవాళ్ళు పెళ్లి కొడుకుని, అది నిశ్చితార్థమైనాక వద్దనడం ఎంత సిగ్గుచేటు. ఇప్పటికే 2 ఏళ్లుగా చూస్తున్నారు సంబంధాలు రమణకి. ప్రతి సంబంధము ఇంజనీర్ పిల్లవాడు కావాలి అన్నవారే. ఒకప్పుడు బ్యాంకులో పని అనగానే ఎంత ఆనందంగా కుదిరేవి సంబంధాలు. జాబ్ బాగుంటుందని, ప్రమోషన్లుంటాయని, లోన్లు బాగా దొరుకుతాయని, పిల్ల జీవితం సుఖంగా గడిచిపోతుందని అనుకునేవారు. ఇన్నాళ్లకు సూర్యం ద్వారా కుదిరింది ఈ సంబంధం. అమ్మాయి కూడా బ్యాంకులో ఆఫీసరే, పైగా చాలా దూరపు చుట్టరికం కూడాను. జాతకాలు కుదిరినాక అమ్మాయి వాళ్ళు వేరే రాష్ట్రంలో ఉన్నా వెళ్ళి చూసొచ్చి నచ్చిందని ఇక్కడే నిశ్చితార్థం చేసుకుంటే అందరికీ దగ్గరగా ఉంటుందని అంటేను ఇక్కడే నిశ్చితార్థం కూడా అయ్యింది. ఇప్పుడు కారణాలు చెప్పకుండా మాకు మీతో సంబంధం వద్దు అంటారా? మళ్ళీ కోపం వచ్చింది జనార్దనానికి. సరేరా తమ్ముడు, రేపు సాయంత్రానికి ఫోన్ చెయ్యి అని రాజమ్మ అంటుండడంతో సూర్యానికి ఫోన్ చేసింది అని అర్థమయ్యింది జనార్దనానికి. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ ఎక్కువ మాట్లాడుకోలేదు. ఇద్దరి ఆలోచనలు ఈ విషయం మీదే. ఇంతవరకు వచ్చాక వాళ్ళని ఊరికే వదిలిపెట్టేది లేదు, బాగా దులిపేయాల్సిందే. జనార్దనానికి కోపంగానే ఉంది. నలుగురిలో ఇది ఎంత అవమానం! జనార్దనానికి కోపంగానే ఉంది. ఆ సాయంకాలం సూర్యం ఫోన్ చేయలేదు. 7 గంటల వరకు చూసి రాజమ్మే ఫోన్ చేసింది తమ్ముడికి. అక్క, నేను బయలుదేరాను, మరో గంటకల్లా మీ ఇల్లు చేరుకుంటాను అన్న సమాధానంతో ఆశ్చర్యపోయారు రాజమ్మ జనార్దనం. ఫోన్ చెయ్యకుండా 2 గంటలు ప్రయాణం చేసి ఎందుకు వచ్చేస్తున్నట్టు? ఫోన్లో చర్చించలేని విషయమా అన్నది అర్థం కాలేదు ఇద్దరికి. గంటలో వచ్చిన సూర్యం కాళ్ళు కడుక్కుని వచ్చి కూర్చున్నాడు. అతడు ఏం చెప్తాడా అని ఆతృతగా చూస్తున్నారు ఇద్దరు. సూర్యానికి ముందుగా కొంచెం వేడిగా టీ ఇచ్చింది రాజమ్మ ప్రయాణపు బడలిక తీరడానికి. అక్క, బావా, ఒక పొరపాటు జరిగింది. రాజమ్మ కళ్ళు పెద్దగా చేసింది. జనార్దనానికి అర్థం కాలేదు. ముందు వాళ్ళెందుకు వద్దన్నారో చెప్పో కోపంగా అన్నాడు జనార్దనం. నిశ్చితార్థం రోజున మన బంధువులందరినీ కలిశారు కదా వాళ్ళు. కలిసిన సంబంధమే అయినా దూర ప్రాంతాలలో ఉండిపోయారు కదా. వారికి మన శివ సంగతి చెప్పారట ఎవరు. శివ గురించా? ఏమని చెప్పారు? అదే, మీకు పుట్టిన మొదటి కొడుకు శివ నార్మల్గా పుట్టలేదు అని, 5 ఏళ్లు పెరిగినా మెంటల్ కేసుగా ఉండినాడని,
ఆ పైన ఎదుగుదల లేక చనిపోయాడని. సూర్యానికి అడ్డుపడుతూ శివ కోసం ఎంతలా బాధపడ్డామో మాకే తెలుసు. వాడు పోయాక పుట్టిన ఇద్దరూ నార్మల్గా ఉండడంతో మా జీవితాల్లో దేవుడే ఆనందం ఇచ్చాడనుకున్నాం. వాడి తర్వాత పుట్టిన లావణ్య, రమణలకు కూడా మేము శివ విషయం పూర్తిగా చెప్పలేదు. నీకు కూడా తెలుసుగా, ఇది కూడా చెప్పుండాల్సిందా వాళ్ళకి? అవును బావా, ఈ మధ్య జాతకాల కంటే పిల్లల బ్లడ్ టెస్ట్ చేసి మ్యాచ్ అవుతాయా అని చూస్తున్న రోజులు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మెంటల్ కేసులు, క్యాన్సర్ లాంటి వ్యాధులు ఉన్నాయా లేదా అని ఎక్కువ చూస్తూ ఉన్నారు ఈ మధ్య. అలా ఉంటే అదే జీన్స్ వాళ్లకు పుట్టబోయే పిల్లలకు వస్తాయేమోనని ఆలోచిస్తున్నారట. అందుకే ఇవన్నీ చెప్పడం ఇష్టం కాక మాకు మీ సంబంధం వద్దు అని చెప్పారట. ఆ మాటలకి జనార్దనం, రాజమ్మ నిస్తేజంగా చూశారు సూర్యం వైపు. మీరు విన్న కథానిక డాక్టర్ లక్ష్మీ రాఘవ గారి రచన జాతకం. ఇప్పుడు వినండి మరో చిన్ని కథ, అప్పగారి పాపోడు. కూలివాళ్లు చెనక్కాయ చెట్లు కోస్తూ ఉంటే కిందగా వేళ్లాడుతున్న కాయల సైజు చూసి సంబరమైంది సాంబయ్యకి. ఎన్నాళ్లకొచ్చింది ఇంత మంచి పంట? రాయలసీమలో ఎప్పుడూ నీటి కరువు. చెనిక్కాయలు వేసిన ప్రతిసారి సరైన టైంకి వాన పడక నష్టం జరిగేది. ఈసారి పంట మాత్రం ఏమైనా సరే తప్పకుండా చిన్నబాబుకు తీసుకుపోయి ఇవ్వాలి. సాంబయ్య ఆలోచన ఇలా సాగుతోంది. సాంబయ్య ఆ పల్లెలో పెద్దయ్య గారి పొలాలను చూసుకునే కంగాణం మనిషి. సాయంకాలం పెద్దయ్య ఇంటికి వెళ్ళినప్పుడు చెనిక్కాయలు చిన్నయ్యకు పంపుదామని చెప్తే, వాడికి మన పంటలెందుకురా, మంచి జీతగాడు, కొనుక్కు తినే స్తోమతుంది, మనం బియ్యం పంపితేనే నాసిరకం నాకొద్దు అనలేదు అని అంటే సాంబడికి నచ్చలేదు. ఈసారికి మాత్రం చిన్నయ్యకి ఎలాగైనా చెనిక్కాయలు పచ్చివి ఇవ్వాల్సిందే. వేయించుకునో లేదా ఉడకబెట్టుకునో తింటే ఎంత బాగుండాయి అనుకోవాలా హైదరాబాదులో ఉన్నా అనేదే సాంబయ్య ఆలోచన. చెనిక్కాయల కోసం బాబు దగ్గరికి వెళ్తానంటే పెద్దయ్య ఒప్పుకోకపోవచ్చు అన్నదే శంక. బాబో, చిన్నయ్య శంకరం బాబు హైదరాబాద్లో యాడుంటాడో? సాంబడి ప్రశ్నకి విజయనగర్ కాలనీలో. అయినా నీకెందుకు అడిగాడు పెద్దయ్య. సాంబయ్య జవాబు చెప్పకుండా వచ్చేశాడు. ఏమైనా సరే ఈసారి చిన్నబాబుకి పచ్చి శనక్కాయలు ఇచ్చి రావాల్సిందే. సొంతదారులే తినకపోతే ఎట్లా? ఇంటికొచ్చి కొడుకును అడిగి తెలుసుకున్నాడు హైదరాబాదుకు మదనపల్లెలో రాత్రి బస్సు ఎక్కచ్చని. అక్కడ బస్టాండ్లో దిగినాక సిటీ బస్సులుంటాయి అని వివరాలు చెప్పగానే కొంచెం ధైర్యం వచ్చింది సాంబయ్యకి. ఆ రోజే మదనపల్లిలో హైదరాబాద్ బస్సు ఎక్కినాడు. కండక్టర్ సాయంతో లోకల్ బస్సు ఎక్కి విజయనగర్ కాలనీలో దిగినాడు. అక్కడ కొంతమందిని కోటపల్లి శంకరంబాబు ఎక్కడుంటాడు అని అడిగితే, అడ్రస్ చెప్పు లేదా ఫోన్ నంబర్ చెప్పు అన్నారు. తనకు తెలీదు అని సాంబడు చెప్తే అంతా నవ్వినారు. విజయనగర్ కాలనీ చాలా పెద్దదని, ఉత్త పేరుతో మనిషిని తెలుసుకోలేము కాబట్టి వెనక్కి ఊరికి వెళ్ళిపో అని సలహా ఇచ్చారు కొందరు. ఏమైతేనేంది, అంత మాత్రం ఎత్తుక్కోలేనా అనుకుని నెమ్మదిగా నడుస్తూ పోతే పక్కపక్కనే ఎన్నో ఇళ్ళు కనిపించాయి. బాబు ఎక్కడుంటాడో, ఏమి చెయ్యాలా? నెత్తిమీద మూట 2 వీధులు తిరగగానే బరువెక్కిపోయింది. తలుపులు మూసి ఉన్న ఒక షాపు మెట్ల మీద కూర్చున్నాడు. పెద్దయ్యని అడిగి అడ్రస్సో ఫోన్ నంబరో తీసుకురావాల్సిందే. విజయనగర్ కాలనీ అంటే మరి ఇంత పెద్దగా ఉంటుందని అనుకోలేదు. కడుపులో ఆకలి మొదలైంది. ఎలాగైనా చిన్నబాబుని పట్టుకోవాలి. ఇలా ఆలోచన చేస్తూ ఉంటే జ్ఞాపకం వచ్చింది బాబు చిన్నప్పటి పేరు. ఇక ఆలస్యం చేయలేదు సాంబయ్య. లేచి మూట నెత్తి మీద పెట్టుకుని గట్టిగా అప్పగారి పాపోడు, అప్పగారి పాపోడు అని అరుస్తూ నడవసాగాడు. ఒకరిద్దరు వింతగా చూశారు. ఒక ఆయన, ఏ అబ్బి, ఏమమ్ముతున్నావు అని అడిగాడు. జవాబు చెప్పకుండా అలాగే అరుస్తూ 2 వీధులు తిరిగాడు సాంబయ్య.
అప్పగారి పాపోడు అన్న మాట లీలగా వినపడింది ఇంట్లో టీవీ చూస్తున్న శంకరానికి. వెంటనే ఇంటి ముందు గేటు తీసి తొంగి చూడగానే సాంబయ్య కనబడ్డాడు. వెంటనే సాంబా, ఇక్కడున్నాను, రా అని పిలవగానే చిన్నబాబును గుర్తుపట్టి పరుగున వచ్చాడు సాంబయ్య రొప్పుతూ. పండిన పంట యజమానికి చేర్చాలన్న రైతు తపనంతా సాంబయ్య కళ్ళల్లో కనబడుతూ కన్నీటి పొరగా నిలిచింది తెరల. మీరు విన్న కథానిక అప్పగారి పాపోడు. వసంతవల్లరిలో మీరింతవరకు సుప్రసిద్ధ కథా రచయిత్రి డాక్టర్ లక్ష్మీ రాఘవ గారి కథానికల సంకలనం మలుపు నుండి 3 కథలు విన్నారు. కథల పేర్లు: కాలం మారితే, జాతకం, అప్పగారి పాపోడు. వీరు రచించిన మరిన్ని చిట్టి కథలను ఇలాగే మరోసారి వినిపిస్తాను. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.